బా ఏం కొంపురా ఇది. మాయ వచ్చాడు రసన కొండ కలిపి ఇచ్చిన ఉంటాడు. ఎప్పుడు నుండి జిమ్కి వెళ్ళడం మొదలెట్టాడు. ఇడ్లీలు తిన్నాం మానండు, పూరీలు తిన్నాం మానండు, వాడాలు ఇవే గౌడికి తాగిన వాడు మీ అయ్యొచ్చు కడుగుతాడు. రేపు ఓట్సు ముసేలి పచ్చి బ్రెడ్ తినేస్తాడు అమ్మలాగాను. ఏదో పుట్టిన నుండి మల్టీగ్రెయిన్ తిని పెరిగినట్టు కందిపప్పుకి శనగపప్పుకి తేడా తెలియదు. మళ్ళీ గొలిగాడికి బాటల్ నీళ్లు కుడితే ఆయన తాగేస్తాడు. ఇటు పక్కన 5 నిమిషాలు కూర్చుంటే చాలు ఇటు మాటలు తట్టు కొత్త రోగాలు అంటించేస్తాడు. ఏదో గుంటలు లైన్ వేస్తున్నట్టున్నాడు. గంటల జిమ్ములోనే ఉంటాడు. ఏకంతలేడు ఈ నా వంటలకు పేర్లు పెడుతున్నాడు. ఎంత ఆయిల్ వేస్తున్నవేటి, ఎంత నూనె వేస్తున్నవేటి, ఎంత ఉప్పు వేస్తున్నవేటి, దీంట్లో ప్రోటీన్ లేదు, దీంట్లో ఫైబర్ లేదు అనుకోని ఎంత వచ్చినా ఈ రూమ్ లో ఎలక్ట్ వచ్చింది పంపేనమ్మా. ఏమంటే నేను ఊరి మీద తిన్ను అని అంటాడు. మరి ఇవన్నీ ఎక్కడ తెచ్చుకుంటాడు? ఊరి మీద ఉండే కదా తెచ్చుకుంటాడు. ముదూరు బీరకాయ మొహం వేసుకొని వీడి కళ్ళంలో పెంచుకుంటాడా. తెల్లారు లేకంగానే టీ తాగకూడదు అంటాడు. తెల్లారు లేకంగానే పళ్ళు కూడా తినకూడదు అంటాడు. మరి ఏడు తినాలి? గడ్డే. బెల్లంలో కూడా పంచదార ఉంటదట, తేనెలో కూడా పంచదార ఉంటదట, అన్నిట్లోనే పంచదార ఉంటదట. పసివిలా పచ్చి కూరగాయలు తినేస్తాడు అలాగా. వీడు మాత్రం గేదెలాగా 7 దొరికితే బుక్ ఇస్తాడు. ఏమంటే బలక అంటాడు. వచ్చినట్టు జిమ్ లో ఎరగబడిపోతాడు. మళ్ళీ ఇంటికి వచ్చి ఒళ్ళు పులిసిపోయింది అని చెప్పి బాధపడతాడు. ఎలా బాధ అది. మళ్ళీ పాలు వేసుకొని తాగుడు, నీళ్ళు వేసుకొని తాగుతాడు. ఈ పిల్లడు కూడా జిమ్కి వెళ్ళిన ప్రతిసారి తెల్లగుండ కలుపుకుంటాడా. ఏటో భయం వేస్తుంది ఎవరికైనా చెప్పాలంటే. ఏటో గుండా